హలో అండి. దిస్ ఇస్ రావు ప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్ రిప్రజెంటింగ్ అక్తా ఇన్ఫ్రా. ఎనీవే ఇండియన్ రియల్ ఎస్టేట్‌లో అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో చేంజెస్ తీసుకొచ్చిన మేజర్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్‌లోకి తీసుకుంటే ఆఫ్టర్ కోవిడ్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వరల్డ్‌కి సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఎందుకంటే చైనాని ఎవరు నమ్మలేకపోతున్నారు. సో, ద సెకండ్ లార్జెస్ట్ క్యాంపసెస్ అన్నీ కూడా ఇండియాకొస్తున్నాయి. ఇండియాలో దట్టు హైదరాబాద్‌కే వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ ఇంకా ఇది బిగ్ లిస్ట్. ఇవన్నీ కూడా తమ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్ఫ్రా రివల్యూషన్ జరుగుతూ ఉందండి మన కంట్రీలో. ఎలా అంటే భారత్మాల ప్రాజెక్ట్ కింద లాక్స్ ఆఫ్ కిలోమీటర్స్ హైవే కింద డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైవేస్‌ను కూడా మేనేజ్డ్ హైవేస్‌గా, డిజిటల్ హైవేస్‌గా చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే సాగర్మాల ప్రాజెక్ట్ అంటే కోస్ట్ లైన్‌ని డెవలప్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏపీకి సాగర్మాల ప్రాజెక్ట్ వరం లాంటిది. ఎందుకంటే లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో 35% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇండియాకే వస్తున్నాయి. సెకండ్ లార్జెస్ట్ క్యాంపసెస్ అన్నీ కూడా హైదరాబాద్‌కే వచ్చినాయి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తీసుకుంటే. సో, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రా రెవల్యూషన్ అండి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ రెవల్యూషన్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అండ్ ఇన్ హైదరాబాద్. కానీ ఇది సైలెంట్‌గా జరుగుతుంది. సో, ట్రై టు నోటీస్ దిస్ థింగ్స్ అండ్ ఇంకా చెప్పేదేముంది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. మీరు గమనించి ఉండొచ్చు, మేము చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాం. సో, ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి, షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అంటే ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ అండి.